బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం. జోన్ల వారీగా రూట్ మ్యాప్, ఎల్కతుర్తిలో విస్తృత ఏర్పాట్లు. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధం అంట. ఇగో చూడుర్రి ప్రజలారా, ఒక్కసారి ఏదన్నా జాగ్రత్తగా గమనించుర్రి. ఇక్కడ చూడుర్రి, ఈ లీడర్లకేమో మొత్తం కూల్ ట్యాంక్లు, షెడ్లు, మళ్ళీ లోపల కూలర్లు, ఏసీ కూలర్లు ఉంటాయి. ఇక ప్రజలకు చూడుర్రి, ఎండలు ఏమన్నా కానీ అనమాట. మేము మాత్రం గద్దెల మీద కూర్చుంటాం, మీరు ఏమన్నా నాశనం కాదు అన్నట్టుంది. చూడుర్రి, ఇక్కడ టెంట్లు లేవు, కూలర్లు లేవు. ఇవ్వ ఏర్పాటు సర్వం సిద్ధం అంట. సర్వం సిద్ధం ఎవరికి? మీకు కూల్ టెంట్లలో ఏమో ఎండ కొట్టితే మీరు ఏసీ వేసుకొని కూలర్లు పెట్టుకొని మీరు ఉండాలి. ఈ ప్రజలు ఓట్లేసడంలో ఎండలు ఉండాలన్నమాట. అంటే దీనికి కూల్ టెంట్ లేపిస్తే ఏమైంది? అదొద్దు, ప్రజలు ఎండలనే కావాలి, కానీ మీరు గద్దెల మీద నీడ కొంటే ఏసీ కూలర్లు వేసుకొని మీటింగ్ ప్రసంగాలు వినాలన్నమాట. మీరు చెప్పే కొద్దీ వీళ్ళు వినాలి కింద కూర్చొని. మీకెందుకు మరి ఇది? మీకు కూడా కూల్ టెంట్లు అవసరం లేదు కదా, మీరు కూడా తీసేసేయరు. ఎండకు కూర్చోరు మీరు కూడా. ప్రజలు ఓట్లేసేటోళ్ళు ఏమో ఎండలు కూర్చోబెట్టాలి. ముసలోళ్ళు వస్తారు, మూగిలోడు వస్తాడు, వికలాంగులు వస్తుంటారు. వీళ్ళేమో ఎండకంటే ఎండ దెబ్బ కొట్టాలి. ప్రజలారా మీరు గోకూరి టీఆర్ఎస్ మీటింగ్ కి ఇది పరిస్థితి. లేకపోతే మీరన్నా ఈ లోపల టెంట్లలో కూర్చోరు, సరిపోతారా? ముఖ్యమంత్రి గారు ప్రజలను టెంట్లలో కూర్చోటి, మీరన్నా ఎండలో కూర్చోది. మీరేమో టెంట్లు వేసుకొని కూర్చోవాలి. మీరు బాధకాన్ని చెప్తే తినాలన్నమాట. అరే ప్రజలను పట్టించుకోరి. సభ సర్వం సిద్ధం, కోట్ల రూపాయలు పెట్టి సభ పెడుతున్నారు. ఈ ప్రజల కూల్ టెంట్ అయితే సేమ్ అయింది. ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి మీరు, ప్రజలు భారీ పెద్ద సభ అంటున్నారు. ఈ కూల్ టెంట్ లేకనే పైసలు సరిపోతలేవా? మీరు కూడా వేసుకునేది లేకుండే. కేసీఆర్ గారు ప్రజలారా ఓకూరి, ఎండలు పోయాడా ఎండ దెబ్బ కొట్టంగా కూర్చొని ఉన్నటువంటి పాతకాన్ని ఇంకుంటా కూర్చోకూడదు. పోకూరు అసలు ఈ సభకి. ఎండ దెబ్బ కొడుతుంది, అడ్డ పోయి ఎండలు కొడుతున్నాయి, పోయి ఇబ్బంది పడకూడదు. జోన్ల వారిగా రూట్ మ్యాప్, ఎల్కతుర్తికి విస్తృత ఏర్పాట్లు లేవు, ఏం లేవు. ఇక్కడ వాళ్ళే ఉంచుతారు. మీరు ఎండ దెబ్బకి ఏమైనా నాశనం కాదు. ఉమ్మడి జిల్లాల వారిగా లేడీస్ ఓటుతారు, ముసలోళ్ళు వస్తారు, పిల్లలను ఎత్తుకొని వస్తారు, చిన్న చిన్న పిల్లలని. ఏంటంటే ఇదేనా ఏర్పాటు?